దేవుడి పేరిట చెక్కులు విదేశీయులు కానీ పంపిస్తే అవి ఏం చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం అని అనుకుంటే తుమ్మలకొంట తిరుమల దేవస్థానం ఇంకొక టీటీడీని ఏర్పాటు చేసి డబ్బులు కొట్టేశారు. అట్లా రకరకాలుగా వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ దొరికితే అక్కడ మిడతల దండులాగా కాలకేయులు ముఠాలాగా తయారైపోయి ఈ ఎదవలందరూ, ఆ ధర్మారెడ్డి ఒకడు, వాడి పేరు ధర్మారెడ్డి కాదు సార్, అధర్మారెడ్డి. అందువల్ల వాడు అంటే ధర్మారెడ్డి ఉన్నప్పుడే జరిగింది. ఎక్కడో డిఫెన్స్లో పనిచేసుకుంటున్నోని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టి ఈ దోపిడీకి మూల బిందువు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలా. మళ్ళీ పత్తిత్తి మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు బ్రహ్మంగారే చెప్పారు సార్, కాషాయం కట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పే కళ్ళ గురువులు కలిలోన వచ్చేరయ్యా, జాగ్రత్తగా ఉండమని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారన్నమాట. అంటే బొట్టు పెట్టుకున్నోని మెళ్ళలో మాలేసుకున్నంత మాత్రాన ప్రవృత్తులు గారు సార్. మనస్సు బాగుండాల, దేవుడి పట్ల భక్తి ఉండాల, సమాజం పట్ల ప్రేమ ఉండాల. అందుకని దేవుడు సొమ్ము కొట్టేయటానికి ఆడికి పోయి సేవ ముసుగులో అక్కడికి జ్వరబడి దేవుడి సొమ్ము నొక్కేయటం మహాపాపకం సార్.